ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు, ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చిన అంటాడట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినావు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి, నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంది? నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు. ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు. ఒక చెరువు తవ్వితేవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా? ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసిందేముంది? చారణ రుణమాఫీ చేసినావు, బారణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు. రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగి తేలినవు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు రివ్యూలు చేసినావు, అందాల పోటీలను 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు. ఇది ఈరోజు చేస్తున్నది. నువ్వు అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు? 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినవా? మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలే. మరి కడుపు కట్టుకోలేదా? మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా? నీ జేబుల్లోకి పోయినాయా? ఎక్కడికి పోయినాయో చెప్పు. ఎప్పటిలోగా చేస్తావో చెప్పు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినావు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా అన్నావు. 31 మార్చి పోయింది, ఇవాళ 2 జూన్ వచ్చింది. ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పడలే. అసలు నువ్వు ఒక్క విషయమన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే, వెనకటికి ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు, నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అబద్ధాలు తప్ప నిజాలు పలకడు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతీవి? 6 గ్యారంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి. నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా? అధికారంలో రాకముందు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు.
నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలు అయింది, ఒక్క మంచి పని ఉన్నదా? కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు, రైతు బంధు పెట్టినావు, ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా? చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు. ఇవాళ రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు? ఒకడంటాడు 1 ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు, ఒకడంటాడు 50,000 ఎకరాలే వచ్చినాయి అంటాడు, ఒకడంటాడు 1,00,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు. నేనంటలేను, నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు. నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నావు. ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసుడు, నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకున్నాడు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు, దివాలా దివాలా అని మాట్లాడతాడు. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానాగాన్లే. దివానాగాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే. నాది అభివృద్ధిలో పోతున్న దేశం, నా రాష్ట్రం, నాది సర్ప్లస్ స్టేట్, నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు, పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈరోజు ఇవాళ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జిఎస్టీ తగ్గింది, మైనింగ్ తగ్గింది, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి. ఇది నీ పాలన చేతగాక, నీ వైఫల్యం వల్ల ఇవాళ తెలంగాణ ఆగమవుతుంది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తా ఉంది. నాడు రాష్ట్రం యొక్క ఆదాయం 60,000 కోట్ల నుంచి 2,60,000 కోట్లకు 10 ఏళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు. కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నీ వైఫల్యం, నీ చేతకాంతనం వల్ల జరిగింది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడింది. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆ రోజు? అరే 2,000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4,000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటావా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా కావాలి. 80 కోట్లకి 200 కోట్లు చేసింది దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది. ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో, తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ,
ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో మా ఎస్సీలకో మా బీసీలకో మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు. నువ్వు ఏడాదిని అర్థమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి, పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ లేదా? మాటల్లో కోటలు దాటుతున్నాయి. ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. కానీ ఆ పిల్లల చదువులు ఆగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు ఇప్పటికి కూడా. 2 ఏళ్ల నుంచి ఏడాదిని అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రానికి పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక IAS అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ CC ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకేంటంటే ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో. నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండబద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు. అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు? వాళ్ళకు సెక్రటరీ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు. ఈ భూమి ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరుంటది, BRS పార్టీ ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడెవడో ఏదో మాట్లాడచ్చు. ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేస్తే తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల పక్షాన నిలబడు. చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు. ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే. అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి. అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా. కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చెయ్యకు, రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు. అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినవు. పక్క రాష్ట్రం కృష్ణా నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు. ఇప్పుడు గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కడితే
మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది. పోరాడతావా? పోరాడు. అఖిలపక్ష సమావేశం పెట్టు. అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు. ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, పోరాటం చేద్దాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా నీ వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. నువ్వు ధైర్యంగా ఉన్నవా? నిజాయితీగా ఉన్నవా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవా? ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి లెక్క దొంగరాత్రి 12 గంటలకు చెత్తకపోవుడు, 2 గంటలకు చెత్తకపోవుడు మాత్రం ఆ రోజు లేదు. ఆడవిల్లలు ఎత్తుకపోయింది కదా మొన్న జర్నలిస్ట్ను. దొంగరాత్రి 2 గంటలకు 3 గంటలకు చెత్తకపోవుడు. ఆనాడు మేము ఎంత పోరాటం చేద్దాం? అరే దేనికి వెనకకు పోకపోదు. పడవెక్కి కూడా హుస్సేన్ సాగర్ ఎక్కిన నేను ఆ రోజు. మేము రేపు పోరాటం ఉందంటే కూడా పొద్దుగాల 6 గంటలకు వచ్చి పట్టుకపోయింది, కానీ 8 గంటలకు వచ్చి పట్టుకపోయింది తప్ప ఈ రేవంత్ రెడ్డి లెక్క 12 గంటలకు రాత్రి అయితే పట్టుకపోలే ఆ రోజు. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఉన్న సబితక్క లాంటి తెలంగాణ బిడ్డ ఉన్నది కనుక ఆ రోజు మాకు ధైర్యం ఉండేది. అట్లా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తలేదు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించుడు, మమ్మల్ని తిప్పల పెట్టడం మీదనే తప్ప ఎక్కడన్నా ఒక్క దాంట్లో ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుండ్రా? రేవంత్ రెడ్డి వచ్చినాక లా అండ్ ఆర్డర్ పడిపోయింది. ఈ రాష్ట్రంలో కేసులు పెరిగినాయి. కేసుల సంఖ్య 30% పెరిగింది.